హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి వినాయక చవితి. భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుడికి పూజించేందుకు పత్రిని ఉపయోగిస్తారు. ఎక్కువగా 21 రకాల ఆకులతో పూజిస్తారు. అయితే ఈ పూజలో ఉపయోగించే పత్రితో అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ నియమం వెనుక మన పూర్వీకులకు ఉన్న ముందు చూపు అని అంటారు. ఎందుకంటే వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కదండి. వ్యాధి నివారణకు వనమూలికలను గుర్తు చేయడమే ఈ పత్రి పూజ నియమం అన్నమాట. ఈరోజు 21 పత్రితో పూజిస్తే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ చవితి రోజున వినాయకుడికి ఈ విధంగా 21 పత్రితో పూజ చేస్తే ఎటువంటి సమస్యలు ఉన్నా హెల్దీగా ఉంటారండి, అన్నీ తొలగిపోతాయి అన్నమాట. అయితే ఒక్కొక్క పత్రి యొక్క ఔషధ గుణాలు మనం తెలుసుకుందాము. ఫస్ట్ మాచి పత్రి మంచి సువాసన ఉంటుంది. దీనికి వేడి చేసే స్వభావం ఉంటుంది. మాచిపత్రి నూనెని ఉపయోగిస్తే ఆహారం జీర్ణమవుతుంది, ఆకలి కలుగుతుంది, మనోవైకల్యము అలసట నివారిస్తుందన్నమాట. బృహతి పత్రం దగ్గు ఆయాసాన్ని తగ్గిస్తుంది, ఆకలిని కలిగిస్తుంది, మూత్ర విసర్జన అవుతుంది, కండరాలకు పుష్టిని వీర్య వృద్ధిని ఇస్తుంది. ములక వేసి ఆముదం వేడి చేసి తాగితే వాతం తగ్గుతుంది. నెలములక వేరు రసం తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుందండి. నెక్స్ట్ వచ్చి మారేడు. ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు ఉన్నవే. మారేడు కాయల్లోని గుజ్జు అతిసార రోగాన్ని తగ్గిస్తుంది, విషాన్ని హరిస్తుంది. దీని ఆకుల రసం మధుమేహ వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది. అలాగే దోసపండుని వినాయకుడికి నైవేద్యంగా కంపల్సరీగా పెట్టి అందులో ఒక ముక్కని ఇంటిల్లిపాది తింటే అనారోగ్య సమస్యలు ఈ విధంగా కూడా తొలగిపోతాయండి. అలాగే దాంతోపాటు 9 రకాల పళ్ళు కూడా మనం పెట్టాలండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అవన్నీ మనకి మార్కెట్లో దొరుకుతాయి. మనకి సెట్ లాగా ఇస్తారనమాట 9 రకాల పళ్ళు. వినాయకుడిని ఎప్పుడు కూడా మట్టి విగ్రహాన్నే పెట్టండి. అలాగే ఇంట్లో మగపిల్లలు ఉంటే పాలవెల్లి కంపల్సరీగా తీసుకోండి. అసలు చెప్పాలంటే వినాయక చవితి మగపిల్లలు చేసుకునే పండగ అండి. కంపల్సరీగా పిల్లలతో మగపిల్లలతోనే పండగ పూజ చేయించండి, ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నమాట. అలాగే వినాయకుడికి కొత్తగా ఏదైతే ఫలం అంటే పండుతుందో ఆ సీజన్లో, అంటే భాద్రపద మాసంలో వర్షాకాలంలో ఆయనకి అది పెట్టాలండి. సీతాఫలాలు వస్తూ ఉంటాయి, అవి కూడా కంపల్సరీగా తీసుకోండి. అదొక పండు రకరకాల పండులతో ఒక్కొక్క పండు చొప్పున 9 రకాలు తీసుకోండి. దయచేసి అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని దూరం పెట్టేసి చక్కగా మట్టి వినాయకుల్లోనే మీకు డిజైనర్ కావాలంటే దాన్ని కూడా డిజైన్ చేసి అమ్ముతున్నారనమాట. వాటిని మనం పట్టుకుంటేనే తెలిసిపోతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసో లేదా మట్టి వినాయకుల్లో. అలానే మట్టి వినాయకుల్లే తీసుకోండి, అదే శ్రేష్టము, మంచిది కూడా ఇంటికి. అయితే మారేడు గురించి తెలుసుకుందాం కదా. వాటి పువ్వులు కూడా అమ్ముతూ ఉంటారు, అవి కూడా పెట్టండి. ఇప్పుడు మనం గరిక గురించి తెలుసుకుందాం. ఇది కలుపు మొక్క. అయితే మంచి క్రిమి సంహారిణి, అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది, చర్మ రోగాలు నివారణలో ఉపయోగపడుతుంది. గరిక రసం వాంతులు విరోచనాలు తగ్గిస్తుంది. గాయాలకు దీని రసం ఉపయోగిస్తారు. దీని వేళ్ళు కషాయం గనేరియా వ్యాధిలో పై పూతగా ఉపయోగిస్తారన్నమాట. నల్ల ఉమ్మెత తేళ్లు మొదలగు విషజంతువులు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఉమ్మెత ఆకును ఉబ్బసం, కోరింత దగ్గు మొదలైన వ్యాధులకు నయం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే కీళ్ళ నొప్పులు చాలా మందికి ఉంటూ ఉంటాయి. దీని ఆకులు కాపడం పెట్టుకుంటే చాలా తగ్గిపోతాయండి. అయితే ఇది విష ప్రభావం కలిగి ఉన్న మొక్క కాబట్టి దీన్ని శుద్ధి చేయకుండా అనుభవం లేని వారు ఉపయోగించరాదండి. రేగు గొప్ప ఔషధ గుణములు కలిగి ఉన్నాయి. మొలల సమస్య ఉన్నవారు రేగు చెక్క కషాయం కూర్చోబెట్టడం వలన ఫలితం ఉంటుంది. మూత్రాశయంలో రాళ్లు కరగడానికి రేగువేరు కషాయంలో రేగుబెరడు చూర్ణం కలిపి తాగడం వలన ఫలితం ఉంటుంది. రేగువేరు పైన బెరడు మేకపాలతో కలిపి నూరి పూసిన మంగుమచ్చలు తగ్గుతుందండి. ఉత్తరేణి
దీని వేళ్ళు దంతాలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉత్తరేణి ఆకుల రసం, దెరిసిన ఆకుల రసం కలిపి తాగించిన క్రిములు నశిస్తాయి. తేనెటీగలు కుట్టిన చోట దీని ఆకురసం అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఇంకా తులసి దళం, దీని గురించి అందరికీ తెలిసిందే, అయినా కూడా మళ్ళీ చెప్తానండి. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. తేళ్లు కుట్టిన చోట తులసి వేళ్లను పైనుంచి కిందకి పలుమార్లు తిప్పుతూ విషం దిగుతుందండి. జలుబు దగ్గు ఉపశమనానికి మంచి ఔషధం. వాత వ్యాధులు వలన దెబ్బతిన్న అవయవాలకు తులసి రసం అప్లై చేసి మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకు రసం తలకు పట్టించి కొంచెం సేపటి తర్వాత తలస్నానం చేస్తే పేలు సమస్య తగ్గిపోతుందండి. అలాగే మామిడాకుల గురించి చెప్పాలా అండి? ఏ శుభకార్యానికైనా మామిడాకులు తప్పనిసరిగా మనం యూజ్ చేస్తాము. గన్నేరు పువ్వు, దీని బెరడు గుండె జబ్బులకు, మూత్రవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. విష్ణుకాంత, ఇది జ్వరం, కఫం, దగ్గు తగ్గించడానికి, విరోచనాల నివారణకు, ఉబ్బస వ్యాధులకు దూరం చేస్తుంది. దానిమ్మ, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దేవదారు, జ్వరం, విరోచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరువం, శ్వాసకోశ రోగాలను తగ్గిస్తుంది. వావిలి, తలనొప్పి, కీళ్లు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గాయాల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇవాళ అయితే 21 పత్రాల ఔషధ గుణాలు తెలుసుకున్నారు కదండి. నేను చెప్పినవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. వినాయకుడి పూజా సామాగ్రి అంటే ఏముండదండి. పాలవెల్లి తీసుకోవాలి మగపిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే కొబ్బరికాయ, కొన్ని పూలు, పళ్ళు, 9 చెప్పాను కదా, 9 రకాలు. మీ స్తోమతను తగ్గట్టు ఉంటే పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా ఒక అట్టిపండు పెట్టండి ఆయనకి, ఎందుకంటే గజానుడు కాబట్టి. అలాగే ప్రీవియస్ వీడియోలో ఉండ్రాలు చేశానండి. 10 నిమిషాల్లో సింపుల్గా ఎవరన్నా చేయగలుగుతారండి. 20 రూపాయలు 30 రూపాయల్లో మనకి వినాయకుడి ప్రసాదం అయితే అయిపోతుంది. బియ్యపు రవ్వ, మనం ఇంట్లో ఉన్న బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకుని ఆయనకి ఇంత ఉండ్రాళ్ళు ప్రసాదంగా చేసి పెట్టచ్చండి. అంత సింపుల్గా చేయొచ్చు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు పూజించుకోవచ్చండి. ఇంతే పెట్టి చేయాలి, అంత గ్రాండ్గా చేయాలి, అంత పెద్ద పెద్ద వినాయకుళ్ళని తెచ్చుకోవాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు. మా ఇంటి వినాయకుడికి నేను ఎన్ని రకాల ప్రసాదాలు చేశాను, అలాగే పూజ ఎలా అయింది, ప్రతి ఒక్కటి నేను బ్లాగ్ చేసి పెడతానండి. డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.